అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 97 రివ్యూకి స్వాగతం. సో వీకెండ్ వచ్చింది, ఈసారి స్టఫ్ ఉంటుందంటే లేదండి, పెద్ద ఏం జరగలేదు. సో లాస్ట్ వీక్ ఓన్లీ గేమ్స్ కాబట్టి అందరూ బాగానే ఆడారు కాబట్టి సో మరీ తిట్టే అంత ఏం లేదు కంటెంట్ అక్కడ. సో అందరూ చిల్లుగానే చాలా ఏమంటారు బ్రాండ్ టాస్క్లు పెట్టుకున్నారు. తర్వాత వీళ్ళ గురించి ఒపీనియన్స్ ఏం మాట్లాడారు తప్ప పెద్ద కాంట్రవర్షియల్గా అయితే ఏం జరగలేదు. కానీ చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. ఒకటి పెద్ద పాయింట్ ఉంది ఇమాన్యుల్ మీద, అది కూడా మాట్లాడుకోవాలి. సో ఇమాన్యుల్ మాత్రం తనుజ విషయంలో కొంచెం గజనీలా బిహేవ్ చేస్తున్నాడు. సో ఆ చేసింది కూడా నేను చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు, అది ఒకటి మాట్లాడుకోవాలి మనం. అండ్ కళ్యాణ్ ఈరోజు చాలా మరీ ఓవర్ రియాక్ట్ అయ్యాడేమో అనిపించింది. అంటే 3 lakhs నువ్వు బయటకు వెళ్తే ఇవ్వలేవా అంటే నాకు దాని మీనింగ్ అర్థం కాల. అదేంటో కూడా ఒకసారి మాట్లాడదు. మీకు ఏమైనా అర్థమైతే నాకు కమెంట్లో చెప్పండి మీరు. అండ్ అంతే మ్యాక్సిమం అదే. సుమన్ గారు అంటే మంచి అయినా కానీ ఈరోజు ఎలిమినేట్ అయ్యారు. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్ బికాస్ ఈజ్ అ గుడ్ గై. కానీ ఈ గేమ్లో ఆయన ఇంకా దూరం తీసుకెళ్తే ఇట్ విల్ బి అన్ఫేర్ ఫర్ అదర్ కంటెస్టెంట్స్. అది సో సుమన్ గారికి కావాల్సిన దానికన్నా ఎక్కువ రోజులే ఆయన ఉన్నారు. సో వాట్ హీ డిజర్వ్స్ అన్న దానికన్నా ఎక్కువ రోజులే ఇంట్లో ఉన్నారు. లైక్ సో అక్కడ ఏం అన్యాయం ఏం జరగలేదు సుమన్ గారికి. సుమన్ గారు ఎంత ఆడారో దానికన్నా ఎక్కువ రోజులే ఉన్నారు. కానీ ఆయన ఇంకా ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అయ్యి ఉంటే మాత్రం ఇట్ విల్ బి అన్ఫేర్ అని నాకు అనిపించే ఒపీనియన్. సో మీకేమనిపించిందో చెప్పండి. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది అంటే, మన నాగార్జున గారు ఫ్యాన్ ఎవరు వచ్చారు. సో మేము దగ్గరికి చూడగానే మీరు ఒక చిన్న బేబీలా కనిపిస్తున్నారు అనగానే ఇంకా నాగార్జున గారు చాలమ్మా ఇంకా ఆపండి, ర్యాప్ దిస్ ఇంకా ఈ సెగ్మెంట్ ఇక్కడితో ఆపండి, ఫ్యాన్స్ వాళ్ళ గోల మనకు వద్దు, ఈ మంచి పాజిటివ్ మూడ్తోనే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అసలు ఎవరి ఫ్యాన్స్ ఏం అడగలేదు, డైరెక్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. సరే ఏం జరిగిందో ఏం జరిగిందో తగలబెట్టండి అనగానే మన అదే తనుజ ఎక్స్ప్లెయినింగ్ అదే 3 లక్షలు నా అంటే విన్నర్స్ అమౌంట్ నుంచి 3 lakhs కట్ అయితే నేను సేవ్ అవ్వచ్చు అన్నారు. సో నేనే తీసుకోలేదు, ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్దాం అనుకున్నాను అని చెప్పి ఈరోజు నాకు చెప్పిన వ్యాలిడ్గా ప్రాపర్గా చెప్పారు. తనుజ విన్నర్స్ అమౌంట్లోంచి నేను తీసుకోవాలనుకోవట్లేదు, ఇట్స్ నాట్ ఫేర్ అన్నట్టు మాట్లాడారు. ఓకే, ఐ వాల్యూ ఇట్. నేను పెద్ద ఆ విషయం మీద నాకు కోపం లేదండి. ముందు జరిగిన విషయాల మీద అన్ని ఫ్రస్ట్రేషన్స్ కలిపి లాస్ట్లో కొంచెం హార్ష్గా మాట్లాడినట్టు మీకు అనిపించింది. కానీ ఆ డిసిషన్ రాంగ్ అని నేను అనట్లేదు. డిసిషన్ ఏది తీసుకున్నా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. సో ఇట్స్ అటు వెళ్ళినా తిడతారు, ఇటు వెళ్ళినా తిడతారు. సో ఇట్స్ నాట్ దట్. సో నేనైతే డెసిషన్ రాంగ్ అని ఏమనలేదు. కానీ కొంచెం మిగతా కొంచెం ముందున్న వాటి గురించి కొంచెం బస్ట్ అవుట్ అయింది. అండ్ ఇక్కడ కూడా కూర్చొని నేను విన్నర్స్ అమౌంట్ నుంచి తీయాలనుకోవట్లేదు, ఆడియన్స్ ఓట్ల మీద గెలవాలనుకుంటున్నాను. కానీ ఓకే, సో నాకైతే ప్రాబ్లం ఏం లేదు, ఐఎమ్ గుడ్ విత్ దట్ ఆన్సర్. కానీ కళ్యాణ్ చాలా హర్ట్ అయింది. కళ్యాణ్ మాత్రం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అంత కైండ్ ఆఫ్ ఎలా అంటే అసలు దీనిక నువ్వు ఆడింది వేస్ట్ చేస్తావు, నేను ఇంత సపోర్ట్ చేస్తే వేస్ట్ చేస్తావు అన్న కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కనబడింది. సో ఉండొచ్చు, కానీ తనుజ సైడ్ కూడా పాయింట్ వ్యాలిడ్గానే ఉంది కదా. ఎందుకు విన్నర్ అమౌంట్ నేనైతే ఓకే, ఎవరో అయితే అనవసరంగా నేను ఏదో వాళ్ళ దాంట్లో తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి తనుజ గారి పాయింట్. తనుజ గారు మంచిగానే ఆలోచించారు ఆ పాయింట్, అలా ఆలోచించడం మంచిగా ఆలోచించడం. కళ్యాణ్ ఏంటంటే నువ్వు ఆడింది గేమ్ అందుకు కదా. సో నువ్వు ఆల్మోస్ట్ 1 week ఆడావు, 1 week ఆడింది కష్టపడ్డావు గెలవడానికి. యూ ట్రైడ్ అన్ని ట్రై చేసి లాస్ట్కి లీడర్ బోర్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు నీకు ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ యువర్ రైట్, అది నీ రైట్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సింది తీసుకొని. అది రేపొద్దున మీ అమౌంట్ అయితే ఒకవేళ తనుజ గెలిస్తే తనుజ అమౌంట్లోంచి 3 lakhs పోతుంది. సో ఇట్స్ నాట్ ఎ రిగ్రెట్. కానీ అదే వేరే వాళ్ళు ఎవరో గెలిచారనుకోండి, వాళ్ళ దాంట్లో 3 lakhs పోయిందని కాదు, మీరు పడ్డ కష్టానికి మీరు ఇచ్చిన ఎఫర్ట్స్కి ఆ 3 lakhs అనేది మీరు తీసుకున్న అమౌంట్, అది మీరు అది తీసుకుని మీరు ఒక ప్రయోజనం పొందారు అంతే అని చెప్పేసి కళ్యాణ్ పాయింట్. సో ఎవరి పాయింట్లో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. కానీ కళ్యాణ్ మరీ అంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్ళిపోయి కూర్చుని పోయి అండ్ తనుజ కూడా కింద కూర్చుని మాట్లాడడానికి ట్రై చేయడం, కళ్యాణ్ మళ్ళీ కింద కూర్చుని పోవడం కొంచెం ఓవర్ అనిపించింది. ఇట్స్ నాట్ దట్ అంత బిగ్ ఆఫ్ మ్యాటర్ ఏం కాదు అది. కానీ ఎక్స్ప్రెస్ చేయడం కొంచెం లౌడ్గా ఎక్స్ప్రెస్ చేశాడు కళ్యాణ్, అది కొంచెం నచ్చలేదు. పాయింట్స్ అయితే వ్యాలిడ్గానే ఉన్నాయి. నాకు ఇద్దరు సైడ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకళ్ళేమో నేను అంత కష్టపడ్డాము, అంత కష్టపడిన తర్వాత నువ్వు అలా వదిలేయడం ఏంటి అనేది ఒకరిది. మనం ఎంత కష్టపడినా రేపొద్దున విన్నర్కి అది పోతుంది అన్నప్పుడు మనం ఏదో సెల్ఫిష్గా అనిపిస్తాము అన్నది తనుజ పాయింట్. సో నేను రెండు తప్పను. సో అది అక్కడ ఒక సెగ్మెంట్ అలా జరిగింది. సో నాకు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యారు కళ్యాణ్ అన్నట్టు అనిపించింది అనమాట అక్కడ మాత్రం. తర్వాత ఇమాన్యుల్, బర్నీ గారు అండ్ అమౌంట్ కూడా అన్నారు తీసుకోవాల్సింది కదా. ఇమాన్యుల్ అయితే ఏమన్నాడంటే నేను తప్పని అనట్లేదు,
కానీ తీసుకుని ఉండిపోవచ్చు కదా, ఆడియన్స్ కూడా దాన్ని ఏమి తప్పుగా ఏమనుకోరు, నువ్వు గెలిచావని తీసుకున్నావు అనుకుంటారు, కానీ నువ్వు ఏదో సెల్ఫిష్గా బిహేవ్ చేసావు లేకపోతే వేరే ఎవరిదో అమౌంట్ తీసేసుకున్నావు అన్న థాట్ రాదు, నువ్వు గెలిచి ఆడి గెలుచుకుందే కదా అని చెప్పేసి ఇమాన్యుయల్ అందరూ అదే చెప్తానికి ట్రై చేశారు. కానీ తనుజ గారు ఆవిడ స్టాండ్ మీద ఆవిడ ఉన్నారు. సో దాంట్లో అయితే నాకేం ప్రాబ్లం అయితే ఏం లేదు. దానికి ఈ విషయాల్లో నేనైతే తప్పట్టనండి. ఎవరి పర్సనల్ డిసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు. దెన్ ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ ఒక మాట అంటాడు, ఒకవేళ 3 lakhs నాకు ఇవ్వలేవా, నాకన్నారా లేదా నాకు తెలియదు కానీ 3 lakhs ఇవ్వలేవా, నేను బయటకు వచ్చిన తర్వాత 3 lakhs కూడా ఉండవు, అప్పుడు ఇచ్చుకోవచ్చు కదా ఏంటి అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా నేను గెలిస్తే ఒకవేళ నా దాంట్లో 3 lakhs పోతే నువ్వు బయటకు వచ్చిన తర్వాత నాకు ఇచ్చేయి, నీ మరీ అంతలా ఉంటే నాకు ఇచ్చేయి అని ఏమైనా అడుగుతున్నాడా? కళ్యాణ్ గెలిచేస్తా అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఏమైనా చెప్తున్నాడా? అలా చెప్తే తనుజ ఊరుకోకూడదు, జనరల్గా అయితే ఊరుకోదు తనుజ, కానీ ఏమైనా కన్వే చేశాడా, లేకపోతే నాకు ఏమైనా తప్పుగా అర్థమైందా, అది మీరు కొంచెం నాకు క్లారిటీ ఇవ్వాలి. నాకైతే ఎలా అనిపించిందంటే, ఫర్ సపోజ్ నేను గెలిచేస్తున్నాను, రేపొద్దున ఇప్పుడు ఈ 3 lakhs పోయినాయి, రేపొద్దున నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఆ 3 lakhs నాకు ఇవ్వలేవా, ఒకవేళ అలా ఉంటే నేను బయటకు వచ్చాక ఆ 3 lakhs నీ దగ్గర తీసుకుంటా అన్నట్టు కళ్యాణ్ మాట్లాడినట్టు అనిపించింది. సో మేబీ కళ్యాణ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను గెలిచేస్తున్నాను అని చెప్పి, తనూజ ఒకవేళ ఆ మాటకి రెస్పాండ్ అవ్వలేదని తనూజకు కూడా ఎంతో కొంత క్వశ్చన్ మార్క్ ఉందా, కళ్యాణ్ గెలుస్తాడేమో అని చెప్పేసి అని. సో ఆ డిస్కషన్కి నాకున్న క్లారిటీ అది. సో మీకేమైనా ఇంకా డిఫరెంట్గా ఏమైనా తెలిస్తే మీరు కమెంట్ చేసి చెప్పండి. సో మేబీ నేను తప్పు కూడా అయ్యి ఉండొచ్చు, కానీ క్లారిటీ తీసుకోవడం బెటర్ కదా. సో మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి ఏంటి అనేది. అండ్ తర్వాత బర్నీ గారు వచ్చి, తనుజ నువ్వు గెలవడం వల్ల మనం లాస్ట్ సండే ఎక్కడైతే ఉన్నామో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చాము, సో నువ్వు దేంతో మొదలైతే దాంతోనే ఉంటావు అన్నట్టు. సో ఎవరికి పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు, ఎందుకంటే తను ఆ ఆప్షన్ తీసుకోవాలి సెకండ్ ఫైనలిస్ట్ అని. సో ఆ మొత్తం నిల్ అయిపోయింది, గేమ్లు ఆడిని ఈ వారం అంతా జరిగిందంతా నిల్. సో ఫ్రెష్గా బిగ్ బాస్ ఈ వీక్ అంతా ఏం జరగలేదని కళ్ళు మూసుకొని వేసేటప్పటికి అయిపోయిందండి అనుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆడుకోవడమే. సో అది బర్నీ గారు చెప్పారు. అది కొంచెం బిగ్ బాస్కి చివుకు మనొచ్చు, ఏంటో నేను ఎంత కష్టపడి టాస్క్లన్నీ పెడితే లాస్ట్కి ఇలా అంటావా అని చెప్పేసి కొంచెం చివుకు మనొచ్చు, కానీ జరిగింది అదే. సో అదనమాట. తర్వాత ధనుజ గారు అయితే అసలు నిన్నటి నుంచి వదలట్లేదండి. మా బిగ్ బాస్ నాకు చెప్పలేదండి, కంగ్రాట్స్ చెప్పలేదేంటి, బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్, నేనంటే ఎందుకంత మీకు కోపం అని నాగార్జున గారు వచ్చి చెప్తారు. ఆయన చెప్పారమ్మా నువ్వు వినిపించుకోలేదు, ఆయన చెప్పినప్పుడు వినిపించుకోపోతే ఎలాగని చెప్పి అన్నారు. సో కానీ మేబీ తను ఎక్స్పెక్ట్ చేశారు మీకు, బికాస్ ఒక 1 week ఆడి కళ్యాణ్కి ఎలాగైతే జరిగిందో ఒక కైండ్ ఆఫ్ గ్రాండియర్గా, అలా తను కూడా ఎక్స్పెక్ట్ చేశారు. తప్పైతే లేదండి, ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా, విన్ అయ్యారు, సో ఒక కైండ్ ఆఫ్ స్టేజో లేకపోతే ఏదో చిన్న సెలబ్రేషన్లా పెట్టి విన్ అయినందుకు కొంచెం గట్టిగానే పొగుడుతారు అని చెప్పేసి అనుకున్నాం, కానీ లేదు. బిగ్ బాస్ అది జరిగి లోపలికి వెళ్ళిన తర్వాత మేబీ బిగ్ బాస్ ఈగో ఏమైనా హట్ అయిందేమో, ఏంటి అమ్మాయి తీసుకొని అంటుంది నా మొహం మీద అని చెప్పేసి. సో దాని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా జరగలేదు. సో తనుజ గారు అడగడం తప్పేం లేదు, పొగడండి బిగ్ బాస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ అప్రిషియేషన్ అని చెప్పేసి. సో అది మళ్ళీ మన నాగార్జున గారు వచ్చి తీర్చారు ఆ కోరికని. అండ్ తర్వాత తనుజ మళ్ళీ కళ్యాణ్తో ఈ మాట అన్నారు, అంటే కళ్యాణ్ ఏమో నువ్వు ప్రతిదాన్ని కోపడిపోతావు అన్న ఒక డిస్కషన్ తీసుకొస్తే, హ్యూమన్స్ అంటేనే అన్ని ఎమోషన్స్ ఉండాలి, నేను ఇలా రోబోలో ఉండలేను, అన్ని ఏది ఎమోషనల్గా అవ్వలేను అని చెప్పాను. నాకు అది అర్థం కాలే. అంటే మీరే అంటారు కళ్యాణ్ ఈజ్ వెరీ తర్వాత టాస్క్లో చాలా స్మూత్, అంతా చాలా ప్రాపర్గా చాలా కామ్గా డీల్ చేస్తాడని చెప్పేసి. అది కైండ్ ఆఫ్ అదేంటి, అదొక టాలెంట్ ఆర్ ఒక పాజిటివ్ థింగ్ హ్యూమన్లో. అంటే ప్రతిదాన్ని ఓవర్ రియాక్ట్ అవ్వకుండా చాలా స్టేబుల్గా కామ్గా ఉండి డీల్ చేయడం విషయాల్ని అనేది ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ థింగ్. కానీ తనుజ దాన్ని ఎందుకో ఒక నెగిటివ్ థింగ్ లాగా, నీకు ఎమోషన్స్ లేవు, నీ ఇలా రోబోలో ఉండలేము అని చెప్పేసి కొంచెం నెగిటివ్గా దాన్ని ఏమైనా పోర్ట్రే చేశారు అన్నట్టు నాకు అనిపించింది. కానీ ఇట్స్ నాట్ పెద్ద ఇష్యూ ఏం కాదు, కానీ మరి రోబో అనడం ఫీల్ అవుతారు కదా, కళ్యాణ్ కూడా ఫీల్ అవుతారు, అదేంటి నేను మరి రోబోతో కంపేర్ చేస్తుంది ఏంటి, నాకేం ఎమోషన్స్ లేవా, తనకే అన్నీ ఉన్నాయని చెప్పి కళ్యాణ్ కూడా అనుకోవచ్చు కదా. సో అది ఆ డిస్కషన్ ఒకటి జరిగింది. దాంట్లో మరి రోబోలా నీ ఎమోషన్స్ అది కొంచెం అనకుండా ఉండాల్సిందని నాకు అనిపించింది అంతే. తర్వాత చిప్స్ టాస్క్ పెట్టారు, దీంట్లో తనుజ వచ్చి అసలు చాలా స్మూత్గా మాట్లాడతాడు, ఎలాంటి గొడవలు ఉండవు అని చెప్పి కళ్యాణ్కి ఇచ్చారు. అండ్ బర్నీ గారు వచ్చి అసలు స్లే చేస్తాడు, అసలు మావాడు స్వాగ్ మామూలుగా ఉండదని చెప్పి సుమన్ గారికి ఇచ్చారు. అండ్ కళ్యాణ్ వచ్చి మళ్ళీ స్మూత్గా మాట్లాడతాడు, ఇమాన్యుల్ అనే చాలా బాగా మాట్లాడతాడు అని చెప్పేసి ఇమాన్యుల్. నాకు కళ్యాణ్ నేను ఇమాన్యుల్ మొన్న హైలైట్ చేయలేకపోయాను, కానీ మొన్న నిన్న ఎపిసోడ్లో కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్తో కూడా బాండింగ్ నాకు బాగా నచ్చుతుందండి.
కానీ అంటే వాళ్ళు అఫ్రంట్ వచ్చి వాళ్ళు నా ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పుకోవట్లే. ఇప్పుడు ఇమాన్యుల్ కూడా ఈరోజు సంజన గారిని మళ్ళీ తీసుకొచ్చాడు తన ఫస్ట్ ప్రయారిటీ, లేకపోతే నేను బాగా నమ్మకం ట్రస్ట్ పెట్టుకునేది సంజనాని తీసుకొచ్చారు. కళ్యాణ్ వచ్చి తనుజాని తీసుకొచ్చాడు. వాళ్ళు ఫేస్ టు ఫేస్ అంటే నలుగురిలో వచ్చి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఇమాన్యుల్ నాకు, లేకపోతే నాకు కళ్యాణ్ అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్పుకోవట్లేదు. కానీ జనరల్గా ఒక టాస్క్ కానీ ఒక గేమ్ కానీ నడుస్తున్నప్పుడు ఇంట్లో ఒక కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒకటైపోతున్నారు. ఒకటైపోయి అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచి మనం నరుక్కుంటూ వెళ్ళాలి. మన ఇద్దరం ఒక చోటు ఉండి లాస్ట్లో మళ్ళీ మనం ఢీ కొట్టుకుంటాం, కానీ లాస్ట్ వరకు మనం కలిసి వెళ్ళాలి అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఇద్దరు ఆడుతున్నారు. గుడ్. ఆ బ్రదర్హుడ్ నాకు బాగా నచ్చుతుంది. అండ్ గేమ్ కూడా చాలా వ్యాలిడ్గా చాలా బాగా ఆడుతున్నారు. ఎక్కడ ఫౌల్ ప్లే ఆడాలి అనేది ఉండదు ఇద్దరికి. సో బాగా ఆడుతున్నారు. ఆ బ్రదర్హుడ్ బాగుంది. సో నిన్న మర్చిపోయింది చెప్పడం. సో ఈరోజు నాకు అదే చెప్పాలనిపించింది. కానీ ఫ్రంట్ ఫుట్లో ఫస్ట్ ప్రయారిటీస్ అన్నట్టు మాట్లాడుకోవట్లే, అదైతే ఉంది. సో నెక్స్ట్ డెమోన్ వచ్చి అసలు మొత్తం ఇంట్లో ట్విస్ట్లు టర్న్లన్నీ మన సంజన గారే. ఆ దొంగతనాల నుంచి ఏమవచ్చు, లేకపోతే ప్రతి వీక్ నామినేషన్స్లో ఆవిడ వదిలేసే మాటలు అవ్వచ్చు, ఏదైనా ట్విస్టులు మాత్రం సంజన గారి వల్లే కాబట్టి సంజన గారికి ఇచ్చారు. తర్వాత ఈ మాన్యుల్ వచ్చి స్పైసీ అది కొంచెం స్పైసీ అంటే అది ఏంటి తనుజ గారు కూడా ఏమంటున్నావు అని చెప్పేసి అన్నారు. కానీ కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఆ చులుబులి కొంచెం ఆ ఎనర్జీ అదంతా తనుజ నుంచి వస్తుంది కాబట్టి నేను ఆ స్పైసీ అనేది తనుజకి ఇద్దాం అనుకున్నా అని చెప్పేసి అన్నారు. ఓకే, గుడ్. తర్వాత సంజన గారు వచ్చి అందరికి బటర్ పోస్తుంటాడండి. ఇంకా అమ్మాయిలు మామూలుగా ఉండదు, మా మా ఏమంటారు మా లవర్ బాయ్ ఆఫ్ ది హౌస్ మా డెమోన్కి ఇస్తానని చెప్పి డెమోన్కి ఇచ్చారు. సో అలాగ గేమ్ ఎండ్ చేశారు. తర్వాత మారుతి సుజుకి టాస్క్లో భరణి సంజన గారు ఆల్ టీమే గెలిచింది, డెమోన్ సుమన్. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే కొంచెం ఫన్ టోన్లో నడిచింది, అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఆడారు. డెమోన్ అయితే అసలు అదరగొట్టేశాడు. డెమోన్ టాక్టిక్ బాగుంది. ప్రతిసారి లెఫ్ట్కి నుంచున్నాడు, సో దట్ వెళ్ళినప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుంది. కళ్యాణ్కి అది అర్థం కాక ప్రతిసారి రైట్, వాళ్ళ టీం అటు నుంచుందని చెప్పి ప్రతిసారి రైట్ నుంచాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిసారి రైట్ నుంచడం వల్ల డెమోన్ ఫస్ట్ వెళ్ళి ఫ్లాగ్ పట్టుకుని పరిగెట్టుకుని రావడం. సో బాగుంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగుంది, బాగా ఆడారు. అండ్ సుమన్ గారిని కళ్యాణ్ వదిలేసిన విధానం కూడా నాకు నచ్చింది, బాగా అనిపించింది. సో సుమన్ గారు అంత ఫైట్ చేయడం, మధ్యలో డెమోన్తోనే ఎవరితో ఆడినప్పుడు ఫిజికల్ అయిపోతారు. బర్నీ గారు ఏంటంటే ఫిజికల్ అవుతున్నారని చెప్పి సుమన్ గారిని కొంచెం అంటారు. తర్వాత కళ్యాణ్ సుమన్ గారిని పట్టుకుని వదిలేయడం అదంతా బాగా అనిపించింది, కొంచెం పాజిటివ్గా అనిపించింది. సో ఇట్స్ ఎ గుడ్ సైన్, బాగుంది అది. సో ఆ గేమ్ బాగా నడిచింది. మన సంజన, డెమోన్, సుమన్ అండ్ బర్నీ గారు గెలిచారు. తర్వాత సంజన గారు వచ్చి సంజన డెమోన్ మధ్య డిస్కషన్ నడిచింది దట్ మాల్ అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు కదండి, ఎందుకు సో ఒకసారి మర్చిపోయి తనుజ అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు, ఏంటి ఎలా జరిగింది, గేమ్ ఎలా జరిగింది అని చెప్పేసి. అండ్ ఇంట్లో ఎమోషన్స్ ఉంటాయి, సో నాకు జనాలతో కలుస్తున్నాను, నేను బాగా ఆడుతున్నాను, బాగా మాట్లాడుతున్నాను. సో ఆ కైండ్ ఆఫ్ తన ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటున్నారు. అండ్ వాళ్ళు కైండ్ ఆఫ్ వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ బాండింగ్స్ గురించి మాట్లాడుకున్నారు అక్కడ. తర్వాత నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు వచ్చి బర్నీ గారు కంగ్రాచులేట్ చేశారు, కెప్టెన్సీ బాగా చేశారు మీరు, అండ్ వచ్చింది మీ కూతురు కూడా ఏమంటారు ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు అని చెప్పేసి. సో ఇక్కడ కూతురు అనగానే కొంచెం ఆ ఫన్ టోన్లో ఆ కూతురు అంటే ఇంట్లో ఉన్న కూతురు కాదు అని చెప్పేసి కొంచెం చురకలేశారు. అనుజాన్ని కూడా లేపారు. అది కొంచెం కానీ అనుకున్నాను నేను. తర్వాత తనుజాన్ కూడా గెలిచినందుకు అండ్ బిగ్ బాస్ చెప్పారు, కానీ మళ్ళీ నేను చెప్తున్నా అని చెప్పేసి పొగిడారు, అప్రిషియేషన్ ఇచ్చారు. గుడ్, నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నా. సో ఎన్ని గెలిచామని కాదు, లాస్ట్కి గెలిచాం, ప్రతి గేమ్ ఆడాం. నాకు తనుజాలో అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ వీక్ తన క్రియేట్ చేసుకున్న అలయన్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే తను వేసుకున్న ప్లానింగ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తను ప్రతి గేమ్ ఆడింది, ఏ రౌండ్లోనూ బయట కూర్చోలేదు, ప్రతి గేమ్ ఆడింది తను. సో ఇట్స్ కైండ్ ఆఫ్ దానికైతే అప్రిషియేట్ చేయాలి. సో గుడ్, అన్ని గేమ్లు ఆడారు, అన్ని గేముల్లో పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టారు, లాస్ట్ డిసైడింగ్ గేమ్ గెలిచారు. సో గుడ్. సో ఏది ఎలా జరిగింది ఏంటి అనేది వీ డోంట్ గో టు డీటెయిల్స్. గెలిచిన దానికి అప్రిషియేషన్ ఇవ్వాలి. గుడ్. సో అదనమాట. తర్వాత నాగార్జున గారు మళ్ళీ మనం మాట్లాడినట్టే, ఇప్పుడు లైఫ్ అన్ఫేర్ అని చెప్పు, మరి గెలిచావు కదా, ఇప్పుడు కూడా నీకు అలాగే అనిపిస్తుందా అంటే లేదండి ఇప్పుడు అలా అనిపించట్లేదు, సో ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అన్నారు. సో అది ప్రతిదానికి ఫాస్ట్గా ఒకదానికే రియాక్ట్ అయిపోకూడదు. మంచి జరిగినప్పుడంతా దాన్ని ఏదో నార్మల్గా తీసుకుని ఒక్క చెడు జరగగానే అయిపోయింది నా జీవితం అయిపోయింది అన్నట్టు మాట్లాడుకోకూడదు అని చెప్పేసి నాగార్జున గారు కూడా బాగా చెప్పారు. అండ్ దెన్ డెమోన్ లేపి అసలు మంచి ఓపెన్ అయిపోయామమ్మా, రీతో వెళ్ళినప్పటి నుంచి అసలు భలే
ఏమంటారు, ఓపెన్ అయిపోయావు, ఫన్ చేస్తున్నావు, కామెడీ చేస్తున్నావు, జోకులు మా మీదే జోకులు వేస్తున్నావు అన్నట్టు అంటే అనగానే డెమోన్ కూడా ఉండండి నిజమే అని చెప్పేసి అనగానే ఒప్పేసుకున్నాడు. రీతి వెళ్ళిపోయినప్పటి నుంచి బాగుందండి, అసలు సూపర్ ఆడేస్తున్నాను నేను అని చెప్పేసి. సో నాగార్జున గారు కొంచెంసేపు లెగ్ పుల్ చేశారు. అండ్ సన్నగా లేసి ఆయుష్ అండ్ రమ్య కూడా ఉంటే అసలు మామూలుగా ఉండేది కదండి, అసలు డెమోన్ అదరగొట్టేసేవాడు అనగానే బాగుంది. కొంచెం అది కామిక్గా బాగా నడిచింది. అండ్ డెమోన్ రియల్లీ నిజంగా లాస్ట్ 2 వీక్స్ నుంచి డెమోన్లో ఆ చేంజ్ కనిపిస్తుంది. ఓన్లీ టాస్క్లో లైట్ తీసుకున్నాడు, లాస్ట్లో ఆ స్పోర్టివ్ స్పిరిట్ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఫుల్ 100% జీల్తో ఆడలేదు అనేది ఒక కంప్లైంట్ తప్ప నాకు, అదే లాస్ట్ ఓడిపోయిన టాస్క్. మిగతాదంతా అతని ఇంట్లో ఉన్న విధానం, ప్రతి వాళ్ళకి వంట చేస్తున్నాడు, రోజు ఏదో కొత్త ట్రై చేస్తున్నాడు, బిగ్ బాస్ కూడా వంటకాలు పంపించడానికి ట్రై చేస్తున్నాడు, బిగ్ బాస్ పిలిచి మరి నాకు ఈరోజు బిర్యానీ చేయని చెప్పేసి చేయించుకుంటున్నారు. సో ఇట్స్ లైక్ పవన్ కూడా తను ఫుల్ 100% తను ఏంటి, ఒక గ్రౌండెడ్, ఒక స్ట్రెస్ లేకుండా తను ఏంటి ప్యూర్గా తను ఏంటనే ఎగ్జిబిట్ చేసుకున్నాడు. సో గుడ్, అది అది కావాలి మా, అది ముందు నుంచి ఉండుంటే అసలు మామూలుగా ఉండేది కాదు. సో గుడ్, బాగా జరిగింది. తర్వాత ట్రస్ట్ ఆర్ నో ట్రస్ట్ అని చెప్పేసి గేమ్ పెట్టారు. సంజన గారు ఇమాన్యుల్ పేరు చెప్పేశారు. సో ఇది ఇమాన్యుల్ పేరు చెప్తున్నప్పుడు మీరు కొంచెం ముందే వెళ్ళి ఇమాన్యుల్తో అన్ని సార్ట్అవుట్ చేసుకొని బాగా మాట్లాడుకుని ఉంటే బాగుండేది. ఈరోజు ఇమాన్యుల్ని అడిగినప్పుడల్లా మమ్మీ మమ్మీ అనే మాట్లాడాడు. సో ఇమాన్యుల్ సైడ్ క్లియర్ అయిపోయింది, సంజన సైడ్ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇమాన్యుల్ని నేను ట్రస్ట్ చేస్తాను చెప్పి. కానీ ఇమాన్యుల్ గేమ్లో మిమ్మల్ని మీ ట్రస్ట్ అడిగినప్పుడు మీరు ట్రస్ట్ చేయలేదు, అదొక్కటే ప్రాబ్లం మాకు. అక్కడ కూడా ట్రస్ట్ చేసి ఉంటే వేరేలా ఉండదు, మీరు ఒక ఎక్స్ట్రా గేమ్ ఆడేవారు. కానీ బ్యాడ్ లక్. సో అదనమాట. తర్వాత అండ్ నో ట్రస్ట్ తనుజకి ఎందుకంటే అదే టాస్క్లో నన్ను తీసేసింది. నాకు మాట ఇచ్చి నేను మిమ్మల్ని ఉంచుతా అని చెప్పేసి మీరు అక్కడ నేను ఓటు మార్చగానే తను మార్చేసింది అని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాం. తనూజ ఓటు మార్చడం అనేది నాకు అర్థం కాలేదు. బికాజ్ ఇమాన్యుల్ తీద్దామని అందరూ కూర్చుని ఇమాన్యుల్ వెళ్ళిపోవాలని చెప్పేసి మీరు ఓటింగ్ చేస్తున్నప్పుడు, సంజన గారు అది మీకు చేస్తున్నప్పుడు, సంజన గారు లెగిసి ఓటు మార్చి ఇమాన్యుల్ని అవుట్ చేయడానికే గేమ్ ఆడుతున్నప్పుడు లెగిసి మీరు అప్పుడు ఓటు మార్చాల్సిన అవసరం ఉంది. కావాలంటే తర్వాత మీరు డిస్కస్ చేసుకోవాల్సింది, ఒకసారి ఇమాన్యుల్ అవుట్ అయిపోయిన తర్వాత మీరు డిస్కషన్ చేసుకోవాల్సింది. కానీ అప్పుడు లేచి మీరు టిట్ ఫర్ టాట్ అన్నట్టు అప్పుడు ఓటు మార్చడం అనేది నాకు కొంచెం నచ్చలేదు. అప్పుడే చెప్పా, ఆ రోజు ఎపిసోడ్ రివ్యూలో అని చెప్పా, నాకు అంత అనిపించలేదు. కానీ సో తనుజ గారు స్టాండ్, తనుజ గారు ఏంటంటే నాకు చెప్పింది ఒకటి, ఇక్కడ చేసింది ఒకటి. నన్ను నామినేట్ చేసినప్పుడు మాత్రం నేను ఇమాన్యుల్ చేయను, నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నేను నిన్నే చేస్తాను అని చెప్పేసి అంత గట్టిగా అన్నావిడ. ఈ రోజు ఆవిడ వరకు వచ్చినప్పుడు మాత్రం ఇమాన్యుల్ బలేయడానికి రెడీ అయిపోయారు. సో నేను కూడా సంజన గారిని బలేస్తాను కదా, సో నాకు ప్రాబ్లం క్రియేట్ చేసిన సంజన గారు కాబట్టి నేను సంజన గారినే చేస్తానని చెప్పేసి ఈరోజు క్లారిటీ ఇచ్చారు. ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. తనుజ గారిది కూడా వ్యాలిడ్ పాయింటే. కానీ గేమ్ పరంగా మీరు తీస్తా అనే వాళ్ళకే ఆవిడ లేచి మీ పేరు చెప్పలే. సంజన గారు కైండ్ ఆఫ్ ఆవిడ కౌంటర్ ఏంటంటే, నేను తనుజాని తీసుకురాలేదు నామినేషన్స్లో ఆర్ డిస్కషన్లోకి, తనకి నేను ఓటేయలేదు, నేను వేసింది ఇమాన్యుల్కి, తనుజకు కూడా కావాల్సింది ఇమాన్యుల్ అవుట్ అయిపోవడం. సో అలాంటప్పుడు లేచి నన్ను టార్గెట్ చేయడం ఎందుకు అనేది సంజన గారి పాయింట్. ఐ కెన్ అగ్రీ. సో ఆ రోజు నాకు అనిపించింది కూడా అదే, అనవసరంగా చేశారని చెప్పి. తనుజ గారు కూడా పాయింట్ ఉంది. సో ఇట్స్ నాట్ ఇద్దరు తప్పు ఇద్దరు రైట్ అని కాదు. సో ఎవరి పాయింట్లు వాళ్ళకున్నాయి, అదనమాట. దెన్ బర్నీ గారు వచ్చి సుమన్ ఇంకా గుడ్డిగా తనూజ సుమన్ అని కొంచెం ఆలోచించారు. కానీ బర్నీ అండ్ సుమన్ వాళ్ళిద్దరే ఒకళ్ళ మాటలు. అసలు సుమన్ గారు అయితే కళ్ళు మూసుకుని బర్నీ అన్నాడంటే చేసేస్తా, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో దూకేమని దూకేస్తాను నేను, అసలు నో సెకండ్ క్వశ్చన్ అన్నట్టు ఉంటారు. సో ఆయన పెట్టకపోతే కొంచెం హట్ అయ్యేవాడిని, కానీ సుమన్ గారిని పెట్టారు, గుడ్. తర్వాత డెమోన్, ఇది ఎలా చెప్పాలి అంటే ఇట్స్ లైక్ కన్వీనియన్స్. ఇది బర్నీ గారికి డెమోన్కి బర్నీ గారు, ఇట్స్ కన్వీనియన్స్. అంటే పెద్ద ర్యాపో లేదు, ప్రతిసారి ఆ ఫిజికల్ టాస్క్ల వాటిలో ఎదురుబదురు అయ్యారు, కొంచెం వర్డ్స్ ఎక్స్చేంజ్ జరిగింది, నామినేషన్స్ కూడా జరిగినాయి. సో ఇట్స్ కన్వీనియన్స్ అనమాట. ఆ మైండ్లో ఒక స్లాట్లో ఓకే బర్నీ గారు నాకు ఆపోజిట్, బర్నీ గారు ఏమో డెమోన్ నాకు ఆపోజిట్ అని చెప్పి ఒక స్లాట్లో పెట్టుకుని కూర్చున్నారు. అంతే, ఇట్స్ కన్వీనియన్స్ అంతే. ఒకరి పేరు ఒకరు చెప్పుకోవడం, పెద్ద పాయింట్స్ కూడా లేవు వాళ్ళకి, పెద్ద శత్రుత్వాలు రైవలరీలు కూడా ఏం లేవు. నార్మల్గా నామినేషన్స్లో జరిగిన వాటిని కొంచెం మైండ్లో పెట్టుకుని చెప్తున్నారు అంతే. అండ్ సుమన్ గారు వచ్చారు. తర్వాత సుమన్ గారు వచ్చి ట్రస్ట్ అయితే బర్నీ గారు ఆబ్వియస్గా చెప్పకపోతే ఫీల్ అవ్వాలి. దాన్ని ఇమాన్యుల్ నో ట్రస్ట్ అన్నారు. ఇది నాకు మెయిన్ అదే సుమన్ గారిలో నాకు నచ్చని పాయింట్ అదే. మీరు నాతో సరిగ్గా ఉండట్లేదు, నాతో అంత మాట్లాడట్లేదు అండ్ ఇట్స్ ఎక్కడ మీకు మోసం చేశాడు మీకు అసలు సుమన్ గారి విషయంలో ఇమాన్యుల్ ఎప్పుడు మోసం చేశాడు అనేది ఐ డోంట్ నో. సుమన్ గారు ఏంటంటే చాలా లైట్ తీసుకుంటారు ఇలాంటి విషయాలు. అండ్ ఆయనకు ఓన్లీ ఏంటంటే నామినేషన్, నన్ను ఎవరో ఏదైనా అన్నప్పుడు లేదా నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు అంతే. ఇలాంటి గేమ్స్ ఇలాగా ఏదో వీకెండ్ జరుగుతున్నాయి అన్ని ఫన్నే,
నేను పెద్దగా ఎవరిని హర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నా ఒపీనియన్ అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. అది నాకు కొంచెం నచ్చదు. సో అదే జరిగింది ఇక్కడ. ఇమాన్యుల్ పేరు అందరూ షాక్. ఇమాన్యుల్ కూడా లైట్ తీసుకున్నాడు అండి. జనరల్గా అయితే వాయించేళ్ళి నేనేం చేశానన్నా మీకు అని చెప్పి ఆయన, అది కొంచెం నచ్చదు నాకు సుమన్ గారిలో అది. తర్వాత కళ్యాణ్ వచ్చి తనూజ అన్నారు. ఆబ్వియస్ తనూజ కళ్యాణ్, కళ్యాణ్ తనూజ అసలు నెవర్ ఎండింగ్ బాండింగ్ అది. ఇంకా వాళ్ళు ఇంకా లాస్ట్ స్టేజ్ మీద కూడా ఇంకా అదే కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు. కానీ ఇంక కళ్యాణ్ లేచి తనూజ కళ్ళు మూసుకుని తనూజ నమ్మేస్తానండి అన్నారు. తర్వాత డెమోన్ పవన్ నో ట్రస్ట్. ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకా అవసరం లేదు, ఇంత లాస్ట్ డే బ్రదర్హుడ్ అది ఇది అని చెప్పేసి అంత వచ్చినప్పుడు సంజనా గారిని వేయచ్చు కదా. సంజనా గారు మీకు అంత, నేను అనేది మీకు ఇప్పుడు ఫ్రెష్గా ఊండ్ ఏముంది, ఫ్రెష్గా మీకు ఏది తగిలింది దాని మీదైనా కొంచెం డెమోన్ పేరు మీరు చెప్పే కొద్దీ హీల్ అవుతున్న ఆ కైండ్ ఆఫ్ ఆ దెబ్బని మీరు మళ్ళీ దాన్ని ఏదో రప్చర్ చేసినట్టే ఉంటుంది తప్ప ఆ స్ట్రాంగ్ బాండ్ అనేది మీరు అది ఇప్పుడు గేమ్ అయిపోయిందిలేండి, గేమ్ ఏదో ఉంది గేమ్ కోసం అనట్లా, హీల్ అవుతుంది కదా మళ్ళీ ఆ మాట తీసుకురావడం. డెమోన్ ఈరోజు లైటే తీసుకున్నారు కానీ జనరల్గా అవసరం లేదు. సంజనా గారి పేరు చెప్పేసినా నేను సేఫ్ అనేవాడిని కాదు కానీ చెప్పేసి సంజనా గారు, ఎందుకంటే మీ అందరికీ కొంచెం ఆ ఓటింగ్లో వాటిలో తలనొప్పి తెప్పించింది ఆవిడే కదా, సో చెప్పేసింది. అండ్ దెన్ ఇమాన్యుయల్ వచ్చి సంజనా గారు, సో అది డిస్కషన్ అక్కడ పెట్టారు. సో ఇమాన్యుయల్ క్లియర్గా చెప్పేశాడు, మనం మాట్లాడిందే చెప్పాడు. నేను చిలక్కి చెప్పినట్టు చెప్పానండి ఆవిడకి, నువ్వు ఇప్పుడు గెలిచినా నన్ను దాటలేవు, కానీ నువ్వు ఒకవేళ గెలిచి గేమ్లో ఉండి గెలిస్తే ఇద్దరు ముగ్గురిని దాటుకుని ముందుకు వచ్చి సేఫ్ అవుతావు. దానికి నీ వైపుకి ఒకవేళ నువ్వు వచ్చి డెమోన్ గారిని ఎవరైనా నామినేట్ చేస్తే మళ్ళీ నీ పేరు వస్తుంది, మేమంతా నీ పేరే తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు ఒకవేళ అవుట్ అయిపోతే నీ వల్ల, నీ తప్పు వల్ల నువ్వు అవుట్ అయిపోయినట్టు ఉంటుంది, వద్దు అని చెప్పేసి అది మళ్ళీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజుకైనా ఆవిడకి అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ క్లియర్గా ఉంది. అండ్ సంజనా గారు ఏదో చెప్దామని ట్రై చేశారు, అది గేమ్ అండి అది ఇది అని చెప్పి. నాగార్జున గారు ఆపారు. నాగార్జున గారు అర్థమైంది, సంజనా గారు ఒక కైండ్ ఆఫ్ బ్రెయిన్ లోడ్ పెట్టేసుకున్నారు, దానివల్ల ఈ డిసిషన్ తీసుకుంటున్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా ఆమెను కట్ చేసి లేదండి అర్థం చేసుకోండి, ఇట్స్ ఎ గేమ్, ఎవరి గేమ్ వాళ్ళది, గేమ్ బట్టే ఉంటుంది, సో వద్దు అంత పర్సనల్ తీసుకోవద్దు, ఇట్స్ గేమ్ అని చెప్పి క్లియర్గా చెప్పారు. సంజనా గారు ఎప్పటికైనా కొంచెం దాన్ని అర్థం చేసుకుని, నేను ఏదో చేసేసాను కాబట్టి ఇప్పుడు దాని మీద నిలబడిపోవాలి, స్టాండ్ తీసేసుకోవాలి ప్రతిసారి అవసరం లేదు. సో ఈ విషయంలో అసలు అవసరం లేదు. ఒకసారి ఓకే మిస్టేక్ జరిగిందండి, కొంచెం మిస్కాలిక్యులేషన్ ఏదో జరిగింది అని చెప్పేసి అయినా అనొచ్చు, లేదా సర్లేండి అయింది ఏదో అయిపోయింది ఇంకా నార్మల్ అయిపోతాం అని చెప్పి నార్మల్ దులిపేసుకోండి. మీకు ఆ మిస్కాలిక్యులేషన్ నాది తప్పు అనాలని లేకపోతే కామ్ డౌన్ అయిపోండి, ఇంకా అవసరం లేదు, దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. తర్వాత నో ట్రస్ట్ వచ్చి బర్నీ గారు వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి బాండ్ పోయిందండి. ముందైతే అసలు గుడ్డిగా నమ్మేసేవాడిని బర్నీ గారిని, కానీ వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆయన మా ర్యాపో లేదు, ప్లస్ మా ఇద్దరికి నామినేషన్స్ అయిపడుతున్నాయని చెప్పి ఇమాన్యుయల్ చెప్పాడు. సో అది ఎందుకు లేవు అంటే కైండ్ ఆఫ్ అదేనండి, గేమ్స్లో వచ్చిన వెంటనే ఇమాన్యుయల్ గేమ్ ఆడి గెలిపించాడు బర్నీ గారిని, కానీ చూస్తే మెల్లిగా బర్నీ గారు కైండ్ ఆఫ్ ఆపోజిట్గానే ఆడారు. ఎప్పుడు బర్నీ గారు తనుజాకి ఫేవర్గానో లేకపోతే దివ్య వాళ్ళిద్దరి మధ్య ఉన్న కన్ఫ్యూజనో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య నలిగిపోవడం వల్ల వేరే బాండ్స్కి అంత టైం ఇవ్వలేకపోయారు. ఏదో ఒక బాండ్ కాపాడుకున్నారంటే అది సుమన్ గారితో బాండే, మిగతా బాండ్స్ అన్ని ఈ శాండ్విచ్లో ఆయన పోగొట్టేసుకున్నారు. సో అది, సో అందుకే కొంచెం ఇమాన్యుయల్కి అలా అనిపించి ఉండొచ్చు. సో అండ్ తనుజ గారు వచ్చి కళ్యాణ్ ట్రస్ట్ అసలు ప్రాబ్లం అసలు నో డౌట్. అండ్ నో ట్రస్ట్ వచ్చి సంజనా గారు అన్నారు. సంజనా గారు ఎందుకు అంటే ఆవిడేమో నామినేషన్స్లో ఇలాగా ఏమంటారు అదే చేయను అంటారు, కానీ ఇప్పుడు చేశారు, మళ్ళీ అదే నామినేషన్స్ గురించి గొడవలు వచ్చినాయి. అండ్ తనుజ ఎలా అంటే నాగార్జున గారు కరెక్ట్గానే అన్నారు, నువ్వు బ్రెయిన్లో పెట్టేసుకున్నావు సంజనా గారు గురించి, సంజనా గారు ఖచ్చితంగా నిన్ను చేయాలని, ఇమాన్యుయల్ ఉన్నా నిన్ను చేయాలని చేశారని చెప్పి నువ్వు బ్రెయిన్లో పెట్టేసుకుని నువ్వు దానికోసం ఇలా రియాక్ట్ అయ్యావు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పారు. ఇట్స్ నాట్ 100% ట్రూ అన్న కానీ ఎంతో కొంత అది ఎఫెక్ట్ అయింది, తనుజ గారు కూడా ఒప్పుకున్నారు. ప్లస్ అప్పటికప్పుడు ఆన్ స్పాట్ మార్చడం అదేం నచ్చలేదు అనేది తనుజ గారి పర్సనల్ చాయిస్. అది నాకైతే అది ఆక్వర్డ్గా ఎందుకు అనిపించలేదంటే తనుజ గారికి ఫేవరే జరుగుతుంది, సంజన గారు ఓట్ మార్చడం అనేది తనుజకి ఫేవర్, కానీ తనుజ ఆవిడ పర్సనల్ చాయిస్ బట్టి ఆవిడ ఒకటి చెప్పి ఇప్పుడు ఇంకోటి చేస్తే నేను ఒప్పుకోను అనేది తనుజ స్టాండ్. సో ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్. అండ్ నాకైతే అక్కడ తనుజాకి ఎఫెక్ట్ అయిందో లేకపోతే తనుజాకి ప్రాబ్లం క్రియేట్ చేశారు సంజనా గారు అనేది నాకు ఎక్కడ అనిపించలా. సంజనా గారు కూడా తనుజాకే హెల్ప్ చేశారు, కానీ తనుజ ఫ్లిప్ అయ్యారు అక్కడ. సో అది దట్స్ మై ఒపీనియన్. తర్వాత
అదనమాట. తర్వాత పాప్ సింగర్ వచ్చారు, స్మితా గారు వచ్చారు. సాంగ్ ఏదో రిలీజ్ అవుతుందంట. సో అందరూ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత చూసేయండి. టూర్స్ ఉన్నాయంట. సో ఎవరైనా వెళ్ళాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. సో ఎంజాయ్. తర్వాత మన రిగ్రెట్ టాస్క్, ఏ వీక్ ఏం రిగ్రెట్ అయ్యారనేది. సో అక్కడ సుమన్ గారు నిఖిల్ నామినేట్ చేశాను వెళ్ళిపోయాడని, అదే మెయిన్ అన్న. సుమన్ గారికి ఇంకా ఆయన గుర్తొచ్చి నేను చెప్తానులేండి. నాకైతే అదంత వ్యాలిడ్ అనిపించలే. రిగ్రెట్ అన్నప్పుడు మీకేది ఎఫెక్ట్ అయింది, మీరు తప్పు చేశారు అనిపించింది అంటే, తప్పు ఇన్ ద సెన్స్ మీరు ఒకటి చేసి అది కైండ్ ఆఫ్ మీకు బ్యాక్ ఫైర్ అవడమో, లేకపోతే మీరు చేసింది ఒకలా చేస్తే అది వేరేలా అర్థం అవడం, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పాలి. కానీ నామినేషన్ ప్రతి వీక్ జరిగేదే. ఇప్పుడు మీరు ఆ వీక్ నిఖిల్ మీద ఏదో పాయింట్స్ ఉండో లేకపోతే ఏదో ప్రాబ్లం ఉందో నామినేట్ చేస్తారు. ఆ వీక్ తను వెళ్ళిపోయాడు అంటే వేరే వాళ్ళు కూడా నామినేట్ చేసి ఉంటారు. కాబట్టి నామినేషన్ ఈజ్ అ నార్మల్ ప్రాసెస్, దాన్ని రిగ్రెట్ అనకూడదు. ఇంకా ఆ రోజు నిఖిల్ని కాబట్టి వేరే వాళ్ళు చేసేవారు, వాళ్ళు వెళ్ళిపోయి ఉన్న దాన్ని రిగ్రెట్ కింద తీసుకోకూడదు. కానీ ఓకే, ఫ్యామిలీ వీక్ అది ఒకటి అడిగారు. ఫ్యామిలీ వచ్చి ఏం చెప్పారు, ఎవరితో జాగ్రత్తగా ఉండమన్నారు అనగానే మన సుమన్ గారు వెంటనే వద్దండి ఇప్పుడు ఎందుకని చెప్పేసి వెంటనే మార్చేసి హెల్త్ జాగ్రత్తగా ఉంచుకోమన్నారు అని చెప్పి సైడ్ వేస్తారు. ఆ రోజు తనుజాతో కొంచెం దూరంగా ఉండండి, ఆవిడకి తనుజాకి హైప్ వస్తుంది అన్నట్టు వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పి వెళ్ళారు. సో ఆ విషయాన్ని ఈరోజు వెళ్ళిపోతున్నారని కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి నాగార్జున గారు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు. తర్వాత తనుజ వచ్చి సెవెంత్ వీక్ అండ్ 6th వీక్ అదే బర్నీ గారు అవుట్ అయ్యారు, బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పడం నాకు కొంచెం నచ్చలేదు. అది ఇట్స్ నాట్ హౌ, అది తనూజ గారు రిగ్రెట్స్లో ఎలా వస్తుంది? తనూజ గారు రిగ్రెట్ అంటే తనూజ గారు చేసిన దానివల్ల ఆవిడ ఏం ఎఫెక్ట్ అయ్యారు అనేది రిగ్రెట్. కానీ ఆయన ఎవరో అంటే బర్నీ గారు ఎంత క్లోజ్ అయినా ఎలిమినేట్ అయితే మీకు బాధ ఉంటుంది, కానీ రిగ్రెట్ ఎలా ఫీల్ అవుతారు అది కొంచెం క్లారిటీ లేకుండా చెప్పారు. తర్వాత తన క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ నాకు బర్నీ గారికి ఉన్న బాండ్ వల్ల బర్నీ గారు బ్యాడ్ అవుతున్నారు, దానివల్ల ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నాకు చెప్పారు. సో నా బాండ్ వల్ల ఆయన ఏమైనా అవుట్ అయిపోయారా అనే రిగ్రెట్ నాకు ఉంది అని చెప్పేసి తను వచ్చే తర్వాత చెప్పారు. కానీ ఫస్ట్ క్లారిటీ లేదు. తర్వాత నాగార్జున గారు ప్రాపర్గా అడిగితే ఈ వ్యాలిడ్ పాయింటే. సో ఆ రిగ్రెట్ ఉండొచ్చు, ఎందుకంటే అందరూ వచ్చి అదే చెప్పారు ఆ టైంలో, మీ బాండ్ మీరు అక్కడే కనిపిస్తున్నారు, బర్నీ గారికి వచ్చిన ఇన్పుట్ అదే, ఏదో తనుజతో కనిపిస్తారు లేదా దివ్యతో కనిపిస్తారు అనేది. సో ఓకే. తర్వాత డెమోన్ వచ్చి రీతు మ్యాన్ హ్యాండ్లింగ్ ప్రాపర్. అసలు రిగ్రెట్ అంటే ఇది నాకైతే చెప్పగానే అనిపించింది, అదే చెప్తాడేమో అనిపించింది. సో రీతుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను అనేది నాకు చాలా రిగ్రెట్ అనిపించాలి కూడా. సో ఆ రోజు చాలా కొంచెం గట్టిగానే మాట్లాడాం మనం. సో అది ప్రాపర్ రిగ్రెట్ అది. తర్వాత ఇమాన్యుల్ మీద నా కంప్లైంట్. ఇమాన్యుల్ ఏమంటున్నాడు, ఈరోజు స్లిప్స్ ఇచ్చాను తనుజానే చేయమని చెప్పేసి నేను ఏమి ఇవ్వలేదు, వాళ్ళు వచ్చి అడిగాడు కాబట్టి నేను ఇచ్చాను, తనుజాని నామినేట్ చేయాలి అనేది నా ఒపీనియన్ కాదు అని చెప్పేసి ఈరోజు అన్నారు. కానీ ఆ రోజు అసలు కళ్యాణ్తో ఆల్మోస్ట్ 1 or 2 hours డిస్కషన్ జరిగింది ఈ విషయం మీద. దట్ నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, కానీ నా పాయింట్స్ నేను చెప్తే అది ఒకలా వెళ్తుంది, నువ్వు చెప్తేనే తనకు అర్థమవుతుంది. నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి కానీ నీ పాయింట్స్ నువ్వు చెప్తావు, నువ్వేం చెప్తావు అనేది నేను చూడాలనుకుంటున్నాను. నేను చెయ్యను, నువ్వే చెయ్యి, నువ్వు చెప్తేనే తనకు అర్థమవుతుంది, కరెక్ట్గా వెళ్తుంది. ఇంత క్లోజ్ పర్సన్ చెప్తున్నాడంటే ఏదో ఉందని చెప్పి తను అర్థం చేసుకుంటుంది, ప్లీజ్ చెయ్యి అని చెప్పేసి ఫోర్స్ చేశాడు ఆ రోజు. కానీ ఈరోజు నాకు తనుజ నామినేట్ చేయాలని లేదు అని చెప్పేసి అనడం అనేది నాకు నచ్చలేదు. మొన్న ఒకసారి తనుజని అదే బాస్కెట్ బొమ్మల టాస్క్ ఒక దాంట్లో సరే రాముకి ఇచ్చేయని చెప్పేసి ఇలా చెయ్యి ఊపుతారు ఇమాన్యుల్. ఆ రోజు తనుజ అదే చెప్తారు, లేదు ఆ రోజు నాకు ఇమాన్యుల్ పర్లేదు, నాకు తనకి ఇచ్చే అన్నట్టు సైజ్ చేశాడు, అందుకే నేను రాముకి ఓటేసేసాను అని చెప్పేసి తనంటే ఆ రోజు కూడా మాట మారుస్తాడు ఇమాన్యుల్. అలా ఏమనలేదండి, లాస్ట్ వరకు నాకు స్టాండ్ తీసుకొని అప్పుడు ఎందుకు మార్చేసిందని నాకు బాధ అనిపించింది అన్నప్పుడు. సో 2 సార్లు తనుజ విషయంలోనే ఎందుకో జరిగింది ఒకటైతే ఇంకోటి ఫీడ్ చేసుకున్నాడు బ్రెయిన్లో. ఇదైతే తప్పు. ఇట్స్ కొంచెం గజనీ క్వాలిటీ కనిపిస్తుంది. అది తనుజ విషయంలో నడుస్తుంది. తనుజతో ఇంక ప్యాచప్ అయిపోయింది, అంత సాఫీగా నడవాలి. సో ఆ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అయిందో అక్కడ చెప్పేసి నేను తనుజతో ఇప్పుడు పాజిటివ్గా కనిపించాలి, తనుజ నీకేం ప్రాబ్లం లేదు, అదొక మిస్అండర్స్టాండింగ్ అన్నట్టు చెప్పాలి, పోర్ట్రే చేయాలి అన్నట్టు అనిపించింది నాకు ఇమాన్యుల్ ఈరోజు మాట్లాడింది. సో ఆ పాయింట్ నాకు నచ్చలేదు. సో అక్కడ క్లియర్గా తనుజ నామినేట్ చేయడం అనేది ఇమాన్యుల్ ఇంటెన్షన్ ఉంది. కానీ కళ్యాణ్ ఆ పాయింట్స్ పెట్టి చెప్తేనే తనుజ గట్టిగా అర్థమవుతుంది అనేది, అందుకే ఆ చీటీ స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత తను సంజన గారు నామినేట్ చేశాడన్నప్పుడు అందుకే కోపం వచ్చింది అంతలాగా. సో ఇది ఇమాన్యుల్ మాత్రం ఈరోజు కొంచెం ఆ ఫాల్ట్ ఉంది, కొంచెం కాదు ఫాల్ట్ ఉంది. మళ్ళీ కొంచెం అంటే అది మరి చిన్న ఫాల్ట్ అంటారు, ఫాల్ట్ ఉంది. గజనీలాగా బిహేవ్ చేస్తాడు ఇక్కడ. అండ్
కళ్యాణ్ ఆ స్లిప్ ఇచ్చినప్పుడు నాకు ఇమాన్యుయల్ నేను ఫ్లిప్ అయ్యాను, తనుజాన్ కాకుండా సన్నగాని చేశాను, అది కొంచెం రిగ్రెట్ ఉందని చెప్పేసి అన్నారు. అండ్ తనుజ కళ్ళు తిరిగి పడిపోయిందని, ఇది ఏం రిగ్రెట్? అది ఓకే, ఫ్లిప్ అయ్యారు, మాట ఇచ్చారు, ఇమాన్యుయల్ ఫీల్ అయ్యారు, ఏమంటారు సంజన గారిని నామినేట్ చేయడం అనేది ఓకే, రిగ్రెట్ ఐ యాక్సెప్ట్. కానీ తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది అనేది అది రిగ్రెట్ ఎలా అవుతుంది? ఆవిడేదో టెన్షన్లో, ఆవిడేదో బాధలో కళ్ళు తిరిగి పడ్డారు, దానికి రిగ్రెట్ ఎలా అవుతుంది? అది నేను అది ఒప్పుకోను. ఫస్ట్ పాయింట్ ఓకే, భరణి గారు శ్రీజ, ఇది ప్రాపర్. శ్రీజాని బెడ్ మీద నేను తోస్తాను అంటే చెప్పకుండా తోస్తాను కాబట్టి ఒక అమ్మాయిని అలా హ్యాండిల్ చేయడం అనేది కొంచెం నాకు కూడా బ్యాడ్ అనిపించి బయటకు వెళ్ళి చూసుకున్నప్పుడు ఆయన కూడా అదే ఇన్పుట్ వచ్చి ఉంటుంది భరణి గారికి, దానివల్లే మీకు సగం బ్యాడ్ అయిందండి అని చెప్పేసి. సో రిగ్రెట్, ఐ యాక్సెప్ట్ దట్ రిగ్రెట్. అండ్ దెన్ సంజన గారు వచ్చి రీతునే అన్న మాటలు, సో మేము సారీ, తను సారీ చెప్పింది, నేను సారీ చెప్పాను. ఓన్లీ రీతుకు కాదు, మీరు పవన్ కూడా చెప్పాలి సారీ ఈ విషయంలో, ఇద్దరిని కలిపి మీరు అన్నారు. కానీ రీతు గురించే మాట్లాడారు కాబట్టి రీతుకు సారీ చెప్పాను, ఇంకా 50 ఎన్నిసార్లు అయినా చెప్తాను, బయటకు వెళ్ళి కూడా కలుస్తాను అన్నట్టు చెప్పారు. సో గుడ్, ఇన్నాళ్ళకైనా కొంచెం ప్రాపర్గా ఏది రిగ్రెట్ పెట్టుకోవాలనేది ప్రాపర్గా రిగ్రెట్ పెట్టుకున్నారు. ఈ వీక్ కూడా మీకు రిగ్రెట్ ఉండాలి ఇమాన్యుయల్తో గొడవపడినందుకు. సో దాని గురించి ఎప్పుడు మాట్లాడతారు, మేబీ బయటకు వెళ్ళిపోతున్నప్పుడు మాట్లాడతారేమో చూద్దాం. సో దాని గురించి వెయిట్ చేస్తున్నా. తర్వాత ఇదంతా టాస్క్ అంతా అయిపోయింది. నాగార్జున గారు ఇంకా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. ఈరోజు సాటర్డే ఒక ఎలిమినేషన్, సండే ఒక ఎలిమినేషన్. మోస్ట్లీ సుమన్ అండ్ భరణి గారే అవుతారు అనుకుంటున్నా. ఒకటి సుమన్ గారు చాలా కాలం ఎప్పుడో వెళ్ళిపోతారు అనుకున్న క్యాండిడేట్, ఆయన చాలా కాలం ఉన్నారంటే ఏదో ఊరికే ఉన్నారని కూడా అన్ను. ఆయన కొన్ని చోట్ల బాగా ఆడారు, కొన్ని టాస్క్లు హైలైట్గా ఆడారు, కొన్ని ఏమంటారు మాట్లాడిన చోట సూటిగా మాట్లాడినవి ఉన్నాయి. కానీ యాజ్ ఏమంటారు యాజ్ అ హోల్ ప్యాకేజ్ చూస్తే చాలా మిస్సింగ్ ఉన్నాయండి సుమన్ గారిలో ఒక కైండ్ ఆఫ్ ఒక మాట అనుకుంటే ఆ మాట మీద నిలబడడం కానీ, తన ఓన్ డిసిషన్ స్ట్రాంగ్గా చెప్పడం కానీ, పక్క వాళ్ళలో ఉన్న మిస్టేక్స్ని అప్పటికప్పుడు క్లారిటీ తెచ్చుకోవడం కానీ, సో మనసులో ఒకటి పెట్టుకొని బయట మళ్ళీ హ్యాపీగా ఉండిపోయి మళ్ళీ నామినేషన్స్ టైంలో మాట్లాడడం కానీ, అండ్ గేమ్ కూడా ప్రోయాక్టివ్గా నేను ఆడతాను ఇనిషియలైజ్ చేయడం, సో ఇవన్నీ మిస్సింగ్ ఉన్నాయి. ఆయన మంచి అయినా కామెడీ చేయాల్సినప్పుడు కామెడీ చేస్తున్నారు, కానీ కొంచెం ఆ మిస్సింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ సుమన్ గారు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అవ్వగానే అసలు తనుజ ఎక్స్ప్రెషన్ చూడాలి, అసలు షాక్ అయిపోయారు. అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు మేబీ సంజన గారు ఏమైనా వెళ్ళిపోతున్నారేమో అనుకుంటున్నా. తనుజ అంత షాక్ అయ్యారంటే ఆబ్వియస్, లేదా సుమన్ గారు అవ్వర్లే, సుమన్ గారు ఖచ్చితంగా 5th టాప్ 5లో ఉంటారు అని చెప్పేసి తనుజ అనుకున్నారు. ఎందుకు అంటే ఓట్స్ వచ్చి మన ఆడియన్స్ ఓటు ఆ లీడర్ బోర్డ్ ఒకసారి చూపించారు చూడండి, ఆ రోజు 100% సుమన్ గారికి. సో 100% పడిన వ్యక్తి టాప్ 5లో కూడా లేరు ఏంటి అనే ఒక షాక్ అయ్యి ఉండొచ్చు అది. సో మేబీ అదే అనుకుంటున్నాను నేను. సో అది బయటకు వెళ్ళిపోతున్నారు. భరణి గారికి ఇంకా ఇమోషనల్ అయిపోయారు. భరణి గారు కూడా కలుద్దాం, బయటకు వెళ్ళి సీరియల్స్ చేద్దాం, కలిసి వర్క్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. అండ్ తనుజ కూడా బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం, నామినేషన్స్ చేసుకుని, ఆ నామినేషన్స్ ఫ్యాంటసీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బయట కూడా కలిసి మళ్ళీ నామినేషన్స్ చేసుకుని అంటే అప్పుడే గట్టిగా మాట్లాడతారు కదా సుమన్ గారు. సో మళ్ళీ బయటకు వెళ్ళి కలిసి నామినేషన్స్ అన్నారు. అండ్ ఆయన కూడా వెళ్తూ భరణి గారిని జాగ్రత్త చూసుకోండి అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళిపోయారు. ఆయన మొత్తం ఈ ఆల్మోస్ట్ ఒక టాప్ 5లో ఉన్న వాళ్ళకి జర్నీ వీడియో లాగే కట్ చేశారు, చాలా లెంత్ కట్ చేశారు సుమన్ గారికి. ఆయన ఆల్మోస్ట్ అన్నీ చూపించారు, ఆయన బాధలు కష్టాలు, లాస్ట్లో బాండింగ్, తనుజ సెగ్మెంట్ ఒకటి పెట్టారు, బాండింగ్ సెగ్మెంట్, భరణి గారి సెగ్మెంట్ పెట్టారు. సో అన్నీ పెట్టారు, గేమ్ ఆడిని పెట్టారు, నామినేషన్స్ అన్ని కవర్ చేశారు. సో హీ డిడ్ అ లాట్. సో చాలా చేశారు. కానీ అవన్నీ 14 weeks 13 weeks జర్నీలో అవన్నీ ఎక్కడెక్కడో, అంటే ఆల్మోస్ట్ 5 days బ్యాక్, అంటే ఇప్పుడు సుమన్ గారు సడన్గా ఏం చేస్తున్నారు అంటే నాకు 3 days బ్యాక్ 4 days బ్యాక్ వెళ్ళి ఒక ఇన్సిడెంట్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప, నిన్న ఇది చేశారు మొన్న ఇది చేశారు అన్న ఒక కైండ్ ఆఫ్ ఫ్రీక్వెంట్గా తన ఇన్వాల్వ్మెంట్ అనేది నాకు అనిపించలేదు త్రూ అవుట్ అది. అండ్ గుడ్, ఆయనకి ఎంతవరకు అవుతుందో తను అంతవరకు తను 100% ఇచ్చి ఆడారు. అండ్ హీఈస్ గుడ్ గై, జెన్యున్ గై. సో జెన్యున్గా తను ఎవరితో బాండ్ ఉండాలనుకున్నా ఉన్నారో అప్ఫ్రంట్గా ఏదైనా బ్లంట్గా చెప్పేశారు, నేను మీకు సపోర్ట్ చేస్తాను లేకపోతే లేదు. కొంచెం సంజన గారి మీద గ్రడ్జ్ అనేది ఎక్కువ క్యారీ అవుట్ చేశారు, అది కొంచెం నాకు ఆయనలో నెగిటివ్ అనిపించింది కూడా. అనవసరమైన ప్రతిదానికి సంజన గారు ఉన్నారు కదా వేసేద్దాం అని చెప్పి సంజన గారి పేరు ఎక్కువ వాడేశారు. ఇప్పుడు లాస్ట్లో కొంచెం తగ్గించాలి. నేను లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా మా అక్క అయిపోయారండి అని, మా బాండింగ్ అలా అయిపోయిందని చెప్పేశారు. సో గుడ్, వెళ్ళేటప్పుడు అందరితో బాగా మాట్లాడారు. మా తనుజ ఏమో బంగారు తెల్లమ్మ, మా కూతురు తర్వాత మళ్ళీ
తనుజని నేను బంగారు తల్లి అంటున్నాను అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయ్యారు. బర్నీ గారు మా అన్న అసలు సూపర్ అని చెప్పేసి బర్నీ గారు కూడా అసలు చాలా జెన్యున్ అండి, ఏదైనా షేర్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా పాజిటివ్గా మాట్లాడారు. డెమోన్తో కూడా బయటకు వచ్చే కలుద్దాం, పార్టీ చేసుకుందాం అని చెప్పారు. అండ్ ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ని బ్యాంకాక్ ట్రిప్ ప్రామిస్ చేశారంట. మొత్తం ప్లాన్ అంతా చెప్పేశారు, ఏం చెప్పి ఇంట్లో ఏం అబద్ధం చెప్పి వస్తారని చెప్పేశారు. సో వెళ్తారని అయితే నమ్ముకోలేదు, మళ్ళీ మార్చుకోవాలి ప్లాన్ అంతా. అండ్ చూద్దాం. అండ్ ఓన్లీ ఇమాన్యుల్కి నేను నీకు ఒకటి చెప్పాను, అది జాగ్రత్తగా మైండ్లో పెట్టుకో అని చెప్పేసి ఒకటి అన్నారు. కళ్యాణ్కి ఏమో కప్పు కొట్టాలి అన్నారు. సో సుమన్ గారి దృష్టిలో వీళ్ళిద్దరూ టాప్ 2 లేకపోతే ఇమాన్యుల్కి ఏమైనా ఇంక వేరేది ఏమైనా చెప్పారా అనేది ఐ డోంట్ నో. సో కళ్యాణ్ మాత్రం గెలవాలి అని చెప్పి డైరెక్ట్ ఫేస్ మీద చెప్పారు. సో సుమన్ గారు ఎక్స్పెక్టింగ్ కళ్యాణ్ టు బి ద విన్నర్. సో చూద్దాం, అది క్లారిటీ వచ్చింది. సో లాస్ట్కి సుమన్ గారు వెళ్ళిపోయారు. రేపు ఇంకో ఎలిమినేషన్ అంట, మోస్ట్లీ బర్నీ గారని అనుకుంటున్నా ఇద్దరిని. ఎందుకంటే ఒకళ్ళు కొంచెం ఆయన ఎంత మంచి వారైనా బిగ్ బాస్ ప్యాటర్న్కి కొంచెం ఆయనకి డిజర్వింగ్ కన్నా ఎక్కువ వీక్స్ ఇంట్లో ఉన్నారు. సో నేను ఎప్పుడే అనుకున్నా సుమన్ గారు ఇంక వెళ్ళిపోతే బాగుండు, ఎవరో ఒక డిజర్వింగ్ ఉన్న పర్సన్ స్పాట్ తీసేసుకున్నారని ఎప్పుడు నాకు కొంచెం ఆ బాధ ఉండేది. టాప్ 5 వెళ్ళి ఉంటే ఆ బాధ ఇంకా పెరిగేది నాకు. సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడం మంచిదే. అండ్ బర్నీ గారు ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ అయ్యి వచ్చారు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆయన ఏదో మార్చేసుకున్నా ఏదో జరిగిపోయింది అంటున్నారు, కానీ లేదు. ఆయన ఏదైతే పాయింట్ ఈరోజు రేస్ చేశారో, నేను వచ్చిన తర్వాత ఎక్కడైతే నామినేషన్స్లో గట్టిగా మాట్లాడాలో మాట్లాడుతున్నాను అన్నారో అదే నాకు అనిపించే నెగిటివ్. నామినేషన్స్లో ఏదైతే పాయింట్ మాట్లాడుతున్నారో ఆ పాయింట్ని ఓన్లీ 1 డే ముందు 2 days ముందు ఆయన ఏం పర్లేదమ్మా అంతా బాగానే ఉంది నాకు ఓకే అని చెప్పేసి ఆ పాయింట్ని అక్కడక్కడ ఆ పర్సన్తో సెటిల్ చేసుకొని ఆ పాయింట్ తప్పు అని చెప్పేసి నామినేషన్లో గట్టిగా మాట్లాడారు. సో అది వెరీ రాంగ్. సో అండ్ బాండింగ్ సేమ్ నేను తెంచుకోవాలా, నాన్న అలాగే ఉంది. సో చెల్లి వెళ్ళిపోయింది, దివ్య బయటికి వెళ్ళిపోయింది, నాన్న కూతురు అక్కడే ఉంది కాబట్టి నాన్న బాండింగ్ అలాగే ఉంది, అదేం డిఫరెన్స్ రాలేదు. నామినేషన్స్లో మాట్లాడింది నాకైతే బ్యాక్ ఫైర్ అయింది. సో ఆయన వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. సంజన గారు అట్లీస్ట్ ఏదో ట్రై చేశారు, ఏదో కంటెంట్ కోసం ట్రై చేశారు. ఆవిడే తప్పులు చేశారు అనుకోండి. సంజన గారు కూడా నేనేమి ఫేర్ అనట్లా, సంజన గారు కూడా మిస్టేక్స్ చేశారు. కానీ ఫస్ట్ నుంచి గేమ్లో అలాగే ఉన్నారు, ఇంటాక్ట్గా ఉన్నారు, బయటికి వెళ్ళలేదు. అదొక ఎడ్జ్ ఉంది సంజన గారికి. సో సంజన గారు డెమోన్ అయితే సూపర్ ఆడుతున్నారు, డెమోన్ వెళ్ళాలని నేను కోరుకోను, డెమోన్ టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటా. ఓన్లీ నాకు ఏంటంటే ఒకవేళ బర్నీ గారినో సుమన్ గారిని తేవాలనుకుంటే సంజన గారిని రీప్లేస్ చేయొచ్చు అనేది నా పాయింట్. లేకపోతే టాప్ 5లో ఇప్పుడు ఉన్న వాళ్ళు మోస్ట్లీ 5 members డిజర్వింగే. తనూజాగా ఒకళ్ళే మళ్ళీ తిప్పుకోద్దులండి, ఈరోజు కూడా మాట చెప్పాలా అండి. ఓకేనా? ఓకే. సో లాస్ట్కి టాప్ 5లో ఎవరు ఉంటారు అని చెప్పేసి మోస్ట్లీ 5th పొజిషన్లో సంజన గారు లీవ్ అవుతారు అనుకుంటున్నా. డెమోన్ పవన్ 4th పొజిషన్, ఇమాన్యుల్ 3rd పొజిషన్, 1-2 పొజిషన్లో తనూజ అండ్ కళ్యాణ్. బయట ట్రెండ్స్ ప్రకారం అదే. నాకైతే అసలు ఇష్టం లేదు ఆ 1-2 పొజిషన్స్. ఇమాన్యుల్ ఫస్ట్ పొజిషన్ రావాలని నాకు అనిపిస్తుంది. అది నేను చూసిన దాని ప్రకారం ఇమాన్యుల్ విన్ అయితే బాగుందని నాకు అనిపిస్తుంది. సో దట్స్ మై ఒపీనియన్. చూడండి, మీకు నచ్చిన వ్యక్తికి అయితే ఓట్లు వేసుకోండి. సో ఎవరు గెలవాలో వాళ్ళకి మాత్రం ఇంకా అసలు ఓట్లు అయితే తగ్గించద్దు, ఫుల్ సపోర్ట్ ఇచ్చేయండి. లాస్ట్ 2 weeks ఇంకా ఇక్కడ నుంచి బ్యాక్ ఫుట్ వేసేది లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. సో నేను చెప్పినవి అన్నీ కరెక్ట్ అనిపిస్తే, అన్నీ కొన్నైనా కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే కమెంట్ చేయండి. రేపు ఎపిసోడ్ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.